ఓకే. సో ఈ అంటే మామూలుగా అమ్మవారి పాటలు బాగా పాడతారు మీరు. బాగా అది మన మంగ్లీ గారితే లాస్ట్ ఇయర్ ఒకటి వచ్చింది. ఒక అన్నయ్య పేరు ఏదో సంథింగ్ ఉంది. అన్నయ్య జగతి జగతి రావే జగతి మాణిక్యమా అమ్మలు పుట్టింది ఆ మంచి గిరిలెల్లా కొమ్మలు పుట్టింది గోమంచి గిరిలెల్లా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి లోకమాత పల్ల జడల పరమేశ్వరి జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ సాంభవి రాముడేడెల్లమ్మ రాముడేడి రాముడేడి నీ కొడుకు పరిస రాముడేడి రాముడేడి బిడ్డేదెల్లమ్మ బిడ్డేది బిడ్డేది నీ బిడ్డ గౌరీ ఇండ్లేది బిడ్డేది గవ్వల్ల పుట్టిన ఎల్లమ్మో ఎల్లమ్మ నువ్వు ఘనమైన తల్లివి ఎల్లమ్మో ఎల్లమ్మ చన్నీటి తనాలు రో తమ్ముడా పోతులింగన్న శతకోటి శరణాలు రో తమ్ముడా పోతులింగన్న నాదాయి తమ్ముడావు రో తమ్ముడా పోతులింగన్న నిమ్మాని దండలేసి తమ్ముడా పోతులింగన్న తెల్లాని చీరగైట్టి తమ్ముడా పోతులింగన్న ఎర్రాని రైక వేసి తమ్ముడా పోతులింగన్న రాముడేడెల్లమ్మ రాముడేడి రాముడేడి నీ కొడుకు పరిస రాముడేడి రాముడేడి. లిరిక్స్ ఏమన్నా తప్పపోతే సారీ అన్న. నాకు ఉగ్గు కథలు అంటే భలే ఇష్టం. ఓకే. ఫస్ట్ మీరు వాడింది చూసారా, అది ఉగ్గు కథల్లో అది ఒక ఏమంటారు హాఫ్ అన్ అవర్ లో నేర్చుకున్నానన్నా నేను. అవునా? కానీ ఎగ్దం పాడారు నిజంగా, చాలా బాగా పాడారు నిజంగా. అది నేర్చుకోవాలని ఒక అరగంట సేపు అసలు ఏ పని పెట్టకుండా మొత్తం మైండ్ అంతా దాని మీదనే పెట్టి నాకు ఎందుకు రాదు అని చెప్పేసి అది నేర్చుకున్నారు. నెక్స్ట్ అంటే అది ఎందుకు నేర్చుకున్నానంటే అన్నయ్య ఫోన్ చేసి నెక్స్ట్ బోనాలు అక్కడ ఒక అమ్మవారు ఉంటారు, అమ్మవారికి వార్షికోత్సవం అవుతుంది అనమాట. రేపు భజన ఉందమ్మా వార్షికోత్సవంకి అమ్మవారి భజన పాటలు ప్రాక్టీస్ అవ్వు అని అన్నారు. రేపు ఇది ఎలాగన్నా పాడాలి అని చెప్పేసి నైట్ 12 అయినా గానీ ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి అది నేర్చుకున్నా. మీరు ఇప్పుడు చెప్పిన లైన్ ఫస్ట్ లైన్ సాకి అంటారు కదా, అది నేర్చుకున్నా. ఓకే, బాగుంది. జగతి జగతి రావే జగతి మాణిక్యమా అమ్మలు పుట్టింది ఆ మంచి గిరిలెల్లా కొమ్మని పుట్టింది గోమంచి గిరిలెల్లా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది పరాశక్తి లోకమాత పల్ల జడల పరమేశ్వరి జగజ్జనని జగన్మాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ సాంభవి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అంటే తపన కార్యదీక్ష ఉండాలి మనిషికి, ఆ పట్టుదల ఉంటే డెఫినెట్లీ రిజల్ట్ ఎలా ఉంటుంది. నువ్వు మట్లో మాణిక్యానివే నిజంగా, నిన్ను ఎవరూ సరిగ్గా గుర్తించలేదు. ఈ యోయో టీవీ తెలంగాణ ద్వారా నేను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తాను. థ్యాంక్స్ అన్నా. తప్పకుండా మేము మా వంతు సాయం నీకు చేస్తాం, అందులో డౌట్ లేదు. ఓకేనా? నీకు మంచి అవకాశాలు వచ్చేలాగైతే మేము చేయగలుగుతాం. ఓకేనా? అందులో డౌట్ లేదు, మాట ఇస్తున్నా. డెఫినెట్లీ నువ్వు ఏ పాట పాడినా డెఫినెట్లీ అది హిట్ అయ్యేలాగా మనం ప్లాన్ చేద్దాం. నాకు ఈ మధ్య మంచి పేరు వచ్చిన సాంగ్ కూడా ఒకటి ఉందన్న, భక్తి పరంగానే, అది మనం వినాలి మరి. డెఫినెట్లీ సీతాపతి రామచంద్రికి రాధాపతి కృష్ణచంద్రికి గౌరీపతి చంద్రచూడికి పవన సుత హనుమానికి గౌరీపుత్ర గణనాదికి తపోవన జ్ఞానానందికి తపోవన జ్ఞానానందికి సీతాపతి రామచంద్రికి వినర వినర శ్రీరాముని చరిత రాజా రాముని ఘనత వినర వినర శ్రీరాముని చరిత రాజా రాముని ఘనత వినర వినర శ్రీరాముని చరిత రాజా రాముని ఘనత నిండు భక్తితో కొలిచే వారికి రానివ్వడు ఏ కలత సీతాపతి రామచంద్రికి రాధాపతి కృష్ణచంద్రికి గౌరీపతి చంద్రచూడికి పవన సుత హనుమానికి గౌరీపుత్ర గణనాదికి తపోవన జ్ఞానానందికి తపోవన జ్ఞానానందికి సీతాపతి రామచంద్రికి విశ్వసేనునికి 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 ఉందా రూపం కుజ్జకునికేది అందం విశ్వసేనునికి ఉందా రూపం కుజ్జకునికేది అందం మాయ మంత్రాలు చెయ్యవు లాభం రాముని భజనే మోక్షం మాయ మంత్రాలు చెయ్యవు లాభం
రాముని భజనే మోక్షం సీతాపతి రామచంద్రికి రాధాపతి కృష్ణచంద్రికి గౌరీపతి చంద్రచూడికి పవన సుత హనుమానికి గౌరీపుత్ర గణనాథికి తపోవన జ్ఞానానందికి తపోవన జ్ఞానానందికి సీతాపతి రామచంద్రికి అదనమాట. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది ఈ పాట. ఎందుకంటే మా దగ్గర కోలాటం చేస్తారు మా కాలనీ లేడీస్ అందరూ, వాళ్ళు కూడా సేమ్ ఈ పాటకి ఎక్కువ బాగా డాన్స్ చేస్తారు. చాలా ఈ పాట అడిగి వాడేసుకుంటారు కొంతమంది aunties అట్లా. కానీ దీనికి నిజంగా ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. అవును, చాలా- 4 కానీ ఇప్పుడు చరణాలు కూడా ఉంటాయి. చాలా అద్భుతంగా పాడావు నిజంగా. గ్రేట్. గాడ్ బ్లెస్ యూ.